హలో అండి. నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మీకు మీ జుట్టు అనేది చాలా నల్లగా అండ్ పొడవుగా, ఒత్తుగా పెరగటానికి ఒక మంచి రెమెడీ చెప్తాను. అదేవిధంగా ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో, ముందు రోజు నైట్ రోజే మీరు ఒక 2 స్పూన్లు మీ జుట్టుకి ఎంత సరిపోతుందో అంత మెంతులు తీసుకొని రాత్రంతా నానబెట్టేసుకోండి. సో, ఆ మార్నింగే నానిపోయి మచ్చిగా ఉంటాయి. వాటిని మీరు మిక్సీ జార్‌లో వేసేసుకోండి. తర్వాత వచ్చేసి గుంటకలగరాకు. ఈ గుంటకలగరాకు అనేది చాలా మటుకు కూడా విలేజెస్‌లోనే దొరుకుతుంది. సిటీస్‌లో అయితే చాలా మందికి దొరకదు. బట్ మీకు ఇది కావాలి అనుకుంటే సూపర్ మార్కెట్‌లో గుంటకలగరాకు లేదా బ్రింగ్‌రాజ్ పౌడర్ అనేది దొరుకుతదనమాట. లేదు అనుకుంటే మీ దగ్గరికి ఎవరైనా ఆకుకూరలు తీసుకొచ్చేవాడిని అడిగినా వాడు తెచ్చి పెడతారండి. సో, ఏదో ఒకటి తీసుకోండి. సో, ఈ భృంగరాజ్ అనేది హెయిర్‌కి రారాజు అని చెప్పొచ్చు. ఈ భృంగరాజ్ ప్యాక్ గాని, ఆయిల్ గాని పెట్టుకోవడం వల్ల జుట్టు అనేది పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. డండ్రఫ్ కూడా పోతుంది. అలాగే జుట్టు అనేది చాలా నల్లగా, ఒత్తుగా పెరుగుతుందనమాట. సో, ఇవి నేను కలెక్ట్ చేసి తెచ్చుకున్నాను. వీటిని బాగా వాష్ చేసేసి మిక్సీ జార్‌లో వేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేపాకు. ఈ వేపాకు అనేది జుట్టుకి కూడా ఎవరికైనా డండ్రఫ్ వచ్చేసి, ఇచ్చింగ్ వచ్చేసి, మీకు ఎవరైనా పేలు పట్టేసి అలా ఉన్నా కూడా ఈ యొక్క వేపాకు అనేది చాలా బాగా పనిచేస్తుందనమాట. సో, వీటిని కూడా ఒక గుప్పెడు వరకు తీసుకొని మిక్సీ జార్‌లో వేసేసి బాగా మిక్సీ పెట్టేయండి. సో, కొంచెం వాటర్ అయితే వేసుకోండి. లేదంటే మెంతులు అనేవి పేస్ట్ అవ్వనమాట. సో, ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులో మీరు కావాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు డ్రై హెయిర్ మీద కాకుండా డ్రై హెయిర్ మీద పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటర్‌ని కొంచెం స్క్వీజ్ చేసేయండి. స్క్వీజ్ బాగా వాటర్ మీద కొంచెం వేసి తడి పొడిగా ఉన్నటువంటి జుట్టు మీద పెట్టుకోండి. అంతే తప్ప కానీ మరీ డ్రై హెయిర్ మీద పెట్టారంటే హెయిర్ అనేది ఎక్కడికక్కడ తెగిపోయి హెడ్ బాత్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంటది. సో, కాబట్టి నేను ఎప్పుడు కూడా ఏ ప్యాక్ పెట్టుకున్నా ఆయిల్ పెట్టేసిన హెయిర్ మీద మాత్రమే పెట్టుకుంటానండి. పెట్టుకోవడానికి ఈజీగా ఉంటది. ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించదనమాట. సో, ఇలా నేను ఆయిల్ పెట్టేసుకున్న జుట్టు మీద మంచిగా నేను హెయిర్ ప్యాక్ అంతా కూడా పెట్టేసుకున్నాను. ఇంకోటేంటంటే ఏ ప్యాక్ పెట్టుకున్నా కూడా మీరు జుట్టు కుదులకి అనేది చాలా ఇంపార్టెంట్. జుట్టు కుదులకు పెట్టుకుంటేనే మనకి డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. జుట్టు కుదులు అనేవి చాలా బలంగా, స్ట్రాంగ్‌గా ఉండి హెయిర్ అనేది కూడా చాలా బాగా పెరుగుతుంది. సో, ఇలా మొత్తం హెయిర్ అంతా పెట్టేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత మీరు మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేయాలి. సో, బిఫోర్‌గా నా హెయిర్ అయితే ఎంత హెయిర్ ఫాల్ అండి. సో, హెడ్ బాత్ చేసిన తర్వాత చూసారా నా హెయిర్ అనేది చాలా సాఫ్ట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందనమాట. సో, ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మర్చిపోకుండా ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి హెయిర్ ప్రాబ్లమ్స్ వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. టేక్ కేర్.